కృతజ్ఞతలు తెలిసే తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. మీరు చెప్పడం ద్వారా దాన్ని ఆమోదించాల్సింది. ఈ సరస్వతి సమావేశంలో మనందరి అండర్స్టాండింగ్ కోసం అలాగే మన రాష్ట్ర కార్యాలయానికి మన అధ్యక్షుల వారికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరాలు ఉంటే వాటికి తీర్మాన రూపంలో చేసుకోవడం సాంప్రదాయం కాబట్టి పెద్దలు గోనబండి శ్రీనివాస యాదవ్ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మీరందరూ ఆమోదించడం జరిగింది. ఇక రెండవ తీర్మానం మనకి రీసెంట్గా జరిగినటువంటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మాట్లాడితే తెలుగు వారు ఎక్కడున్నారో ఆయా ప్రాంతాల్లో చాలా చాలా చక్కగా చాలా ఉద్ధృతితోటి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇంత మంచి అవకాశాన్ని మనకిచ్చి మన బలాన్ని నిరూపించుకునే అవకాశం సాధకుల ద్వారా మనందరి ద్వారా మనకి కల్పించినటువంటి మన పార్టీ అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుల వారి అనుమతితోటి మనందరి ఆమోదంతో వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీర్మానం కోసం మీ ఆమోదానికి కూడా ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, దానికి గాను ఏ రకంగా ముందుకెళ్దామని చెప్పేసి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ వీర మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, వారి వారి యొక్క సలహాలు, వారి నియోజకవర్గాల్లో వారుకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా చర్చించడం జరిగింది. దానికన్నీ కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అలానే ఈ సమావేశంలో 2 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అమరావతి రాజధాని మీద జరుగుతున్నటువంటి స్పష్టత లేదనే కారణంగా గతంలో ప్రభుత్వం ఏం చేసిందో చూసాం. దానికి పూర్తి స్పష్టత ఇచ్చే విధంగా చట్ట సవరణ జరిగినందుకు గాను పార్లమెంటుకి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని గోనబండి శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టగా మా నాయకులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇంకొక తీర్మానం, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సభ్యత్వాల కార్యక్రమం, దాంట్లో అనూహ్యంగా 20 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,65,000 పైచులకు సభ్యత్వాలు చేపట్టడం జరిగింది ఇప్పటివరకు. ఆ తీర్మానాన్ని పార్టీ పెద్దలు చందు సాంబశివరావు గారు ప్రవేశపెట్టగా దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.